ఇద్దరు భార్యలు ఉన్నవాడికి 10 మందిని నరికేసిన వాడికి, యాసిడ్ పోసిన వాడికి వాడు బస్ స్టాపులో ఏముంటుందండి? కీర్తి చేసులు అని రాయబడి ఉంటుంది. అది కాదు, నీ సమాధి మీద మంచి పేరు, ప్రభువునందు మృతులమైన వారు ధన్యులు అని. నువ్వు ఎలాంటి వాడివైనా, ఏ దుర్భంలో ఉన్నవాడివైనా, నీ సమాధి మీద నువ్వు మంచి పేరు రాసుకోవచ్చు. మా మిస్సెస్కి, మా భార్యకి చెప్పాను, నేను ఎప్పుడైనా చనిపోయినప్పుడు కీర్తి శేషులని రాయొద్దు. ఏమని రాయాలి? సాక్షి శేషులని రాయండి. నేను సత్యమునకు సాక్ష్యమై పుట్టిదనని హేరోదు దగ్గర ధైర్యంగా నిలబడి కుర్చీలు లెగిసిపోయి గడగడగడ రోమర్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ఏకైక వ్యక్తి ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే నాకు గురువు అండి, ఆయనే నాకు గురువు. అందుగుంచే అంటాడు 23వ కీర్తన, యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు. ఆయన గురువు అంటే భూమి మీద నీకు ఎవ్వడు కూడా నా గురువు కాకూడదు. ఆయనే నాకు గురువు. అందుగురించి నేను భయపడనండి. ప్రతి వారు కూడా తిమోతికి రాస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ఏమని రాస్తున్నాడు? 1 తిమోతి 3వ అధ్యాయం 7వ వచనంలో, సంగముకు వెలుపల తిమోతి, నేను కనిన తిమోతి, సంగమ వెలుపట వారి చేత మంచి సాక్ష్యం పొందువాడవై ఉండి, నా కుమారుడా క్రీస్తు యేసునందు నీ కృపచేత బలవంతుడు కమ్ము, అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులు అన్నీ కూడా బోధించుటకు సామాజ్యమైన నమ్మకస్తమైన మనుషులకు అప్పగించాడండి. భయపడేవాడికి, బెదుడున్నవాడికి, జడిసిపోయిన వాడికి ఈ పరిచర్యని అప్పగించడు. ఈ పరిచర్యని అప్పగించడండి. పిరికి పందలు, భయస్థులు అని మనం ఉండకూడదు. ధైర్యం కలిగి ఉండాలి. యోధా గోత్రపు సింహములో పుట్టిన వారమండి. అడవిలో ఉన్న సింహం అంత ధైర్యం ఉంటే యోధా గోత్రంలో ఉన్న సింహం ఇంకెంత ధైర్యం ఉంటుందండి. నేను క్రైస్తవ కుటుంబంలో జన్మించలే, అన్యుల కుటుంబంలో. అందుగురించి యేసుప్రభు ఆయన అంటాడు, మీరు సమరయులు, అన్యుల గురించి వెళ్ళొద్దు. ఎవరి దగ్గరికి వెళ్ళమన్నారు? ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి వెళ్ళమన్నాడు. మనకి స్వాతంత్రం ఎలాగొచ్చింది, మనకు రక్షణ ఎలాగొచ్చింది? అప్పుడు వరకు కానీ అలాగుంటే మన సమాజం అంతా కూడా ఊరు బయటే ఉండవలసిందే. యేసు ప్రభు కానీ రాకపోతే. యేసు ప్రభు వచ్చాడు కాబట్టి మనల్ని మార్చి యాజకులుగా చేసి పడేశాడండి. వారు యాజకులే ఉండి ధూపాలు వేయక, బలులు సరిగా అర్పించక, ఏమి చేయలేక, వారు మందసము దగ్గరికి వెళ్తే, పరిశుద్ధమైన స్థలం దగ్గరికి వెళ్ళి గంటలు కట్టుకొని వెళ్ళాలి. నా ప్రభు ఏమండి అలాంటి గంటలు కట్టుకోవడం, అలా చేయడానికి రాలా. తన స్వరక్తం చేత సంపాదించిన ఏమండి రక్షించుకొని మనల్ని ఆ తెరగా ఉన్నవాడిని పరిశుద్ధ స్థలంలోకి మనల్ని తీసుకుని వెళ్ళిపోయాడండి. అందుగురించే మనల్ని ఏమన్నాడు తెలుసా? మీరు రాజులైన యాజక సమూహం. మన రాజులు అండి.
కులం తక్కువవాడు, జాతి తక్కువవాడు, మతము తక్కువవాడు, ఊరు బయట ఉన్నవారం కాదు. యేసు ప్రభు రాజు అయితే మనం కూడా ఆ బిడ్డలు ఎవరు? రాజుమే. మా తల్లిదండ్రులు యేసు ప్రభు గురించి వెరగరు. ఆరాధన అంటే తెలియదు, ఆదివారం అంటే తెలియదు. వారికి తెలిసిందంతా కూడా, వారికి దేవుడు తెలిసిందంతా ఏంటి తెలుసండి? ఉదయకాలం లేవగానే సూర్య నమస్కారం పెట్టడం, రాత్రి అయిన తర్వాత దీపారాధనలు చేసినప్పుడు చేతుల్లో ముద్దులు. ఈ ముద్దులకి ఆ సూర్యుడికి ఏమైనా సంబంధం ఉందా? నువ్వు అక్కడికి ఎక్కడికెళ్ళవా? అక్కడికి చేయగలవా? మా మామకి చాలా నిష్టంగా ఉండేదండి. ఎంత భక్తి అంటూ, హైందవ కుటుంబంలో ఉండి అంత భక్తి చేసిన ఆమెనే నేను చూశాను చిన్నప్పుడు. ఎలీషాకి గెహాజీ ఎలాగ శిష్యుడో మా మామకు కూడా నేను అలాంటి శిష్యుడిని. మా మామ నిజంగా అండి ఇంత భక్తి చేసేదండి. చెట్టు కానీ పుట్ట ఇవన్నీ వారు తెలియదు పాపం, ఎవరు చెప్పిన వాళ్ళు లేరు, నిజమైన దేవుని గురించి చెప్పిన వాళ్ళు లేరు. అలాంటి స్థితిలో అవే దేవుళ్ళు అనుకొని పూజించి భక్తిగా ఉండేది. దాంతోపాటు మా మామ ఏం చేసేదంటండి, మా మామ అన్నీ గమనించేవాడిని. పిల్లొస్తే బయటికి వెళ్ళేది కాదు, నీళ్ళకొండ మోసుకొని వెళ్తే ఊరు బయటికి వెళ్ళేది కాదు. మా మామ ఆ గ్రామానికి అందరికి కూడా ఒక డాక్టర్ అయిపోయిందండి. పోనీ ఎంబీబీఎస్ చదివిందా? అది లేదు. పోనీ 1వ తరగతి చదివిందా? అది లేదు. మరి ఎలాగ డాక్టర్ అయిపోయారంటే, మా మామ దయ్యాలకు డాక్టరు, భూతాలకు డాక్టరు. ఎక్కడికి ఎవరికి జ్వరం పట్టినా, ఎవరికి దయ్యాలు పట్టినా, ఎవరి పిల్లలు వేడ్చినా మా మామ దగ్గరికి వచ్చేవారు. మా మామ దగ్గర ఒక 4 వస్తువులు ఉండేవండి. డాక్టర్ దగ్గర స్టెటస్కోపు, థర్మామీటరు, ఇంజెక్షను, బీపీ ఇవన్నీ కూడా ఉంది. మా మామ దగ్గర ఈ 4 వస్తువులు ఉండేవండి. ఏ 4 వస్తువులు అంటే ఉల్లిపాయ, మిరపకాయ, నిమ్మకాయ, 3 చీపురు పొలలు, పసుపు నీళ్ళు. ఆ వచ్చే వాళ్ళందరూ కూడా దిష్టి తీసేది. ఇంట్లో దిష్టి, ఊర్లో దిష్టి అని దిష్టి తీసి ఆ రోడ్డు మీద అడ్డగా పడేసేదండి. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు నిమ్మకాయలు కనిపిస్తూనే ఉంటాయి. ఆ చీపురు పొల బయటకు ఎగిరిపోతే ఈ నిమ్మకాయ నీళ్ళు లోపల ఇంకిపోయేది. ఈ నిమ్మకాయ, మిరపకాయ, ఉల్లిపాయ బయట ఉండేది. నేను అనుకున్నవాడిని సంతకెళ్ళి ఎవడో జారి పడిపోయిందేమో అనుకునేవాడిని. ఈ ఉల్లిపాయ, మిరపకాయ, ఈ నిమ్మకాయ తీసుకెళ్ళిపోయి జోబులో పెట్టి ఎవరు చూడలేదు కానీ ఇంటికి తీసుకెళ్ళేవాడిని. చిన్నప్పుడు ఈ ఉల్లిపాయ, మిరపకాయ నేను తినలేము కదా, అది తీసుకెళ్ళి మా అమ్మకి ఇస్తే మా అమ్మ తాలింపులో వేసేది. అందరికీ ఈ నిమ్మకాయ పిండి నేను తాగేవాడిని. బయట దిష్టి అంతా తీసుకొచ్చి లోపల పెట్టాడు. ఈ దిష్టి అంతా తీసుకెళ్ళి బయటకు పెడతా, ఆ లోపల దిష్టి అంటే మళ్ళీ లోపల తీసుకొచ్చేవాడిని. ఎలాగుంది? ఎలాంటి పరిస్థితిలో ఈ దయ్యాలు తినే ఫుడ్ అంతా కూడా, ఈ దయ్యాలు ఎలా పట్టేయంటే నన్ను మొత్తం చుట్టుపట్టేసేయండి. గెరాసే అనే దేశంలో 2000 దయ్యాలని ఒక వ్యక్తిని పట్టినట్లుగా ఈ దయ్యాలన్నీ కూడా నన్ను పట్టాయి. మా అమ్మ ఊరందరినీ బాగు చేసేది కానీ నన్ను బాగు చేయలేకపోయిందండి. నాకు యాక్చువల్గా ఉంగరాలు తలగా ఉండేది, మంచి జుట్టుగా ఉండేది. చిన్నప్పుడు మా అమ్మ ఈ జుత్తంతా లాగి లాగి నాకే తాబీజులు కట్టేది. కాళ్ళకు తాబీజు కట్టేది, దీనికి తాబీజు కట్టేది, దీనికి మెడకు కూడా కట్టేసింది. రేపు పొద్దున్న ఇవన్నీ ఉంటే ఆ తలతోనే నాకు ఉరేసిందేమో. అలాంటి భయంకరమైన 3 నెలలు ప్రతి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళిందండి. ఆ టోపీ పెట్టుకున్న గడ్డం కొట్ట దగ్గర తీసుకెళ్ళి ఆ పక్కన ఇచ్చిన ఆ బూడిదంతా నాకు పెట్టేవాడు. తిన్నాను కానీ ఏమవ్వాలా తెలుసు కదా మీకు. ప్రతి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంజక్షన్లు పట్టుకొని అవి చేశాను. మొత్తం నా చర్మం అంతా కూడా నా ఎముకలకు అంటుకుపోయిందండి. అంత సన్నముగా అయిపోయా. ఇంకా డాక్టర్లు అందరూ కూడా
ఏ రోగం అంటే ఆ రోజులు బ్లడ్ టెస్ట్లు ఏవి ఉండేవి కావు. కానీ ఏది పట్టుకొని ఏ జబ్బు ఏమిటో తెలిసేది కాదు. మాయ రోగం పట్టుకుంటే ఎవరికీ తెలియదంట. మాయ రోగం ఏ డాక్టర్ కూడా తెలియదు. అలాంటి మాయ రోగాన్ని పట్టి 3 నెలలు మంచం మీద పడిపోయాను. నా ఎముకలు నా మాంసానికి అంటుకుపోయి అంత సన్నమగు కనిపించేవి. అలాంటి సమయంలో నా తల్లి ఏడ్చేది. ఏ దేవుని ప్రార్థన చేద్దాం? ఎక్కడ? మాకు ఒక దేవత ఉండేది. ఆ దేవత పేరు పోలమ్మ. మా ఇంటి దేవత. ఎన్నో పూజలు చేసాం, పునస్కారాలు చేసాం, అవి చేసాం. ఎన్ని చేసినా కూడా బాగవ్వలేదండి. అలాంటి సమయంలో నా తల్లి ఏడుస్తూ, ఏ దేవుడు రక్షిస్తాడా, ఏ దేవత రక్షిస్తాడా, ఏ అమ్మవారు రక్షిస్తాడా అని తను చేసినప్పుడు ఒకసారి దైవ సేవకుడు ఇలా తెల్ల బట్టలు వేసుకొని ఒక చిన్న గొడుగు పట్టుకొని ఆ గ్రామం అంతా కూడా సువార్త ప్రకటిస్తున్నాడండి. అప్పుడు ఇలాంటి మైకులు, ఇలాంటి సభలు లేవు. ఇంటింటికి వెళ్ళి గొడుగు వెళ్ళి, అమ్మ ఎలాగున్నారు అని చెప్పి అలాగ వెళ్ళిపోతున్న సువార్త ప్రకటిస్తూ, అప్పుడు దైవ సేవకుని పిలిచి, అయ్యా మా అబ్బాయి 3 నెలల నుంచి ఎన్నో జ్వరంతో జబ్బుతో మంచం మీద ఉన్నాడు. ఆ సేవకుడు వచ్చి మా తల్లి గారికి అన్ని విషయాలు యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం వచ్చి నీ కొరకు నా కొరకు వచ్చి ఆయన మన పాపంల కొరకు వచ్చాడు, రక్తం చిందని అనేక విషయాలు ఆమెతో చెప్పినప్పుడు మగ్దలేని మరియని దయ్యాలు పట్టుకొని వారిని సమరయ స్త్రీ గురించి అవన్నీ మా తల్లిగారికి చెప్తే అప్పుడు తెలీదు మా సమరయ స్త్రీ ఎవరో, జక్కయ్య ఎవరో, అబ్రహాం ఎవరో, యేసుక్రీస్తు ఎవరో తెలీదు. మా తల్లిగారు అలాగైతే ఆ దేవుడు నిజమైతే, ఇప్పుడు కూడా అంటారు, ఆ దేవుడు నిజమైతే నన్ను చేయమను, అవి చేయమను. ఛాలెంజింగ్ కాదు, విశ్వాసం ఉండాలి ఆయన మీద. ఛాలెంజ్లు పనికిరావు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం తెలుసు కదా, విశ్వాసం సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది. ఆ వచ్చే రాని మాటలతో మా తల్లి యేసు ప్రభు ఒకటే తెలుసు, అయ్యా నా కుమారుని రక్షించండి, బ్రతికించండి. అరే ఒకడు పోతే పర్వాలేదు, ఇంక 7 ఉన్నారు కదా. మా తల్లిదండ్రులకి 8 మంది కుమారులు, ఒకే సిస్టర్. అసలు పుట్టికే 12 మంది. ఆ 12 మందిలో 4 చనిపోయారు. 8 మందిలో ఉన్నాం. నా కొరకు ప్రార్థన చేసింది నా తల్లి. ఆ ఉదయకాలమే 3 నెలల్లో మంచంలో పట్టిలో ఉన్న నన్ను ఆ దైవ సేవకుడు వచ్చి ప్రార్థన చేసి ఆయన వెళ్ళిపోయాడు. ఇంకా మనకు కనిపించలే. వచ్చి ప్రార్థన చేయగానే వెళ్ళిపోయాడు. నా తల్లి యేసు ప్రభు గురించి ప్రార్థన చేసింది. 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఒక చిన్న పాక చర్చ్ ఉంది. ఆ చర్చికి మమ్మల్ని పరిచయం చేసింది. చిన్న హాఫ్ ప్యాంట్ వేసుకొని, చిన్న షర్ట్ వేసుకొని, ఆ రోజుల్లో చిన్న రెడ్ బైబిల్ పట్టుకొని వెళ్ళేవారు. అంతకుముందు స్కూల్లో నన్ను జాయిన్ చేసి, ఆ స్కూల్లో నాకు జ్ఞాపక శక్తి చాలా తక్కువ అండి. నా నోట్లో నుంచి అలా తేప కారేది. అందరూ నాకు ఏం చెప్పేవారంటే నత్తివాడు అని పేరు పెట్టారు. నన్ను స్కూల్లో చూస్తే అందరూ హేళన చేసేవారు. నా మీద స్కూల్లో ఎవడు అల్లరి చేసినా వాడందరూ కూడా టీచర్తో చెప్పి నన్ను కొట్టించేవారు, నాకు పనిష్మెంట్ ఇచ్చేవారు.
రోజంతా గ్రౌండ్లో తిప్పేవారు. ఎవడు చేసిన తప్పు వారన్నీ కూడా నా మీద నెట్టి నన్ను గోడ కుర్చీ వేయించి బుక్స్ పైకి పెట్టి ఆ ఎండలో తిప్పేవారండి. అలాంటి హేళనగా ఉండేవారు. ఆ శాంతి ఆశ్రమంలో, అది స్వామీజీలో ఉన్న పాఠశాల. ఉదయం లెగ్గానే స్కూల్కి వెళ్ళగానే అక్కడ చుట్టూ కూడా అందరు పిల్లలంతా కూడా హరే రామ హరే కృష్ణ అని మా నోటితో పలకరించేవారు. అయిపోయిన వెంటనే మళ్ళీ నా స్కూల్లో మళ్ళీ నాకు దెబ్బలు ఉండేవి. నా మీద లేనిపోయిన నిందలవన్నీ కూడా పిల్లలు వేసేవారని వారికి తెలియదండి. ఇది తప్పని వారికి తెలియదు. నా పరిస్థితిని, నా మాటలను చూసి వారు అలా చేసేవారు. అప్పుడు నా తల్లి చర్చికి అప్పగించింది కదా, అక్కడికి వెళ్తే వేరే విధంగా ఉండేది. అరే స్కూల్లో హరే రామ హరే కృష్ణ, ఈ చర్చిలోకి వచ్చిన తర్వాత ఆ సండే స్కూల్ టీచరు హల్లెలూయా చెప్పండి పిల్లలారా, హల్లెలూయా చెప్పండి అని హల్లెలూయా నేర్పించిందండి. అక్కడికి వెళ్ళి అక్కడ ఆ సండే స్కూల్లో కథలు చెప్పాడు. యోనా కథలు చెప్పేవారు, మోషే కథలు చెప్పేవారు, దావీదు కథలు చెప్పేవారు, సంసోను కథలు చెప్పేవారు, ఇజ్రాయెల్ ప్రజలను ఎలా తీసుకువచ్చి అని స్లోగా ఆ సండే స్కూల్లో కూడా ఒక మూలను కూర్చునేవారిని, మంచి మంచి బట్టలు వేసుకొని వచ్చేవారు. నా తల్లి ఆ ఉన్న డ్రెస్తోనే అలాగ పంపించి స్కూల్కి అదే డ్రెస్, సండే స్కూల్ అదే డ్రెస్. అలాంటి పరిస్థితుల్లో అంత చిన్న హట్ హౌస్లో, పూరు గుడిసెలో నా తండ్రి ఆర్మీలో పనిచేసేవారు. ఆయనకి తాగే అలవాటు ఉంది. సగం డబ్బులు దానికి, సగం డబ్బులు కుటుంబానికి. ఇలాంటి పరిస్థితిలో మా కుటుంబం అంతా కూడా, మా ఇంట్లో ఉన్న ప్రతిదీ కూడా ముంతతో సహా, బిందుతో సహా, మా ఇంట్లో ఉన్న బంగారం అన్నీ కూడా మొత్తం తాకట్లోకి వెళ్ళిపోయాయండి. అన్నీ కూడా బయటకు వెళ్ళిపోయాయి. ఒక సైడ్ చూస్తే ఇబ్బందులు, ఒక సైడ్ చూస్తే తండ్రి గారు. ఇలాంటి పరిస్థితిలో ఉంటుండగా నా తల్లి యేసు ప్రభువును మాత్రం వదలలేదు. ఎంత విశ్వాసం అండి నా తల్లికి. తన భర్తను మార్చుకు నా తండ్రిని మార్చిందండి. మా యనమండ్రి కుమారుల్ని మార్చిందండి. ఏ పాస్టర్ వచ్చి మాకు బోధ చేయలే. నా తల్లే మా ఇంటిలో ఉండి ఒక శిక్షకురాలుగా అయిపోయిందండి. యేసు ప్రభు మాటలు చెప్పగలిగిందండి. యేసు ప్రభు చేసిన అద్భుతాలండి చెప్పగలిగిందండి. మొట్టమొదటి శిక్షకురాలు ఎవరని తెలుసండి? నా తల్లేనండి. నన్ను రక్షణలో నడిపించింది. నా తల్లే నన్ను సంఘంలో తీసుకుని వెళ్ళి అప్పగించింది. అలాంటి పరిస్థితిలో అక్కడ దైవ సేవకులందరూ కూడా ప్రార్థన చేసి అన్నీ చేసి మాకు మనోనేత్రాలు ఆ మూమెంట్లో 2 కొరింథీ 4:4 ఉంటుంది. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమ కనుపరుచు సువార్త ప్రకాశించుటకు వారికి ప్రకాశింపకుండానట్లు ఈ యుగ సంబంధమైన దేవత మా మనోనేత్రాలను గుడ్డితనముగా చేసి పెట్టిందండి. అప్పుడు అడిగాను, సండే స్కూల్ నుంచి వస్తూ ఒక చెట్టు కింద, మహా ఎండ అండి ఆ రోజుల్లో, సరైన కాళ్ళకు చోర్లు ఉండేవి కావు, చెప్పులు ఉండేవి కావు. అప్పుడు రబ్బర్ చెప్పులే ఉండి తెగిపోతే పక్కన పెట్టి ఆ రోడ్డు మీదే నడుచుకుంటూ, చిన్నతనం అంది, 10 సంవత్సరాల లోపుగా ఉండేవాను.
ఆ చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేసేవాడిని. ప్రభువా, వచ్చి రాని మాటలతో నాకు వచ్చింది ఏంటో తెలుసా? సండే స్కూల్ నేర్పించింది హల్లెలూయా ఒకటే. ఆ హల్లెలూయా 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 అని చెప్పాను. ప్రభువా, యేసు ప్రభువా అని ఆ చిన్న నోటితో మాట్లాడు. అందుగుంచే చంటి పిల్లల స్తుతుల మీద నేను ఆసీనుడై ఉన్నాను అంటాడు. చంటి పిల్లల స్తుతుల మీద, ఆయన నా స్తుతుల మీద ఆసీనుడై ఉన్నాడండి. బా, ఆ సమయం నుంచండి నా జీవితాన్నే మార్చి పడేశాడండి దేవుడు. నా జీవితాన్ని మార్చి పడేశాడండి. అప్పుడు అలాగా స్కూల్లోకి వెళ్తూ ఆంధ్రప్రదేశ్ హై స్కూల్కి వెళ్ళాను. ఒక బృందం మా ఉన్న గ్రామానికి వచ్చారు. మా యనమండని చూశారు. ఈ అబ్బాయి చాలా బాగున్నాడు అని చెప్పి అక్కడ తీసుకువెళ్ళి వీళ్ళని కరాటే, మార్షల్ ఆర్ట్స్, జూడో, అకిడో, యవారా, జుజుట్సు ఇవన్నీ కూడా ఆ స్కూల్లో నన్ను చేర్పించారండి. ఆ స్కూల్కి వెళ్ళడం, అక్కడ విద్య నేర్చుకోవడం, మరలా ఇంటికి రావడం, ఇలాంటివి నేర్చుకున్నాను. నిజంగా ఈ తలలో, ఈ పొట్టలో, ఈ చేతుల్లో, ఈ కాళ్ళల్లో నేర్చుకొని చాలామంది ఏదో నేర్చుకుంటారు, మధ్యలో వదిలేస్తారు. ఆ మాస్టర్ గారు, ఆ గురువు గారు చూసి వీడికి వీడి పుట్టుకతోనే వచ్చిందేమో అని చాలా విషయాలు చెప్పేవాడు. దేవుడు తాలూకా ఆ అభిషేకం ఉండేటప్పుడు, ఆ స్తుతులు నేను చెప్పినప్పుడు దేవుడు అద్భుతంగా ఈ చేతుల్లో బలం ఇచ్చాడు. అందుగురించి అంటాడు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 7వ వచనంలో, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు దొరకను, అడుగు ప్రతి వానికి. నువ్వు అడగాలగానే ఇస్తాడు. ఎప్పుడు పడతాడు అప్పుడు ఏది పడతాడో అడిగేయడం కాదు. గ్యాస్ అయిపోయింది, గ్యాస్ బండి తీసుకొచ్చింది. ఇలాంటి దుమ్మరగొట్టు పనికి మాలి ఎలా అడగకూడదు. ఒక ఆమె చీపురు కట్ట పెట్టుకొని, ప్రభువా నా చేతి నొప్పి, మన ఆడదాను కదవా చీపురు పెట్టుకొని తొడవా, మగవాడు మీ భర్త తుడుస్తాడు. ప్రభు పరలోకం నుంచి చెప్పాడంట, ఏమని? అమ్మా అక్కడ కాదు, మధ్యలో పెట్టుకో. ప్రభు పని పాటు లేదు. చీపురు పట్టుకొని గ్యాస్ సిలిండర్లు తీసుకొచ్చి పని పాటలు లేదు. నీకు కష్టపడకుండా ఏటీఎంలో డబ్బులు వచ్చేస్తాయండి. ఏటీఎం కార్డు పెట్టేసిందండి, నేను పెట్టేసి వచ్చేస్తాయా? 1,64,444 రూపాయలు. అబ్బా, ఎంత మంచి లక్కి నా అమ్మ. నాకు యేసుప్రభు ఈ తెల్ల డ్రెస్ ఇచ్చేసాడు, కానీ లేకపోతే ఏం చేయలేకపోతున్నాం. ఈ పాస్టర్ డ్రెస్సులు ఇచ్చేసారు కాబట్టి ఏం చేయలేకపోతున్నాం. మింగుకొని అలా ఉండవలసి వస్తుంది. పనికి మళ్ళీ ఏటీఎంలో డబ్బులు వచ్చేస్తాయి. వీళ్ళందరూ మిరపకాయలు ఏరుకొని అవి తీసుకొని వచ్చి డబ్బులు తీసుకొచ్చి చలి సరిపోక, పెరుగు సరిపోదు, ఏమైనా పప్పుకు సరిపోదండి, బిడ్డల ఫీజులు కూడా సరిపోదు. జాగ్రత్త. అడుగు ప్రతివానికి ముందు ఆయన నీతిని, రాజ్యాన్ని ముందు వెతుకు. ముందు ఆయన పని చేయి, అప్పుడు అడుగు, నీకు ఇస్తాడు. అడగ నువ్వు అది ఆయన పని చేయకుండా నువ్వు ఇష్టం వచ్చినట్లుగా. కాబట్టి అందుగురించే యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనంలో అంటాడు, తండ్రి ఆకర్షిస్తేనే కానీ ఎవడు ఆయన వద్దకు రాడు. నన్ను ఆకర్షించాడండి, తండ్రి ఆకర్షిస్తేనే కానీ ఎవడు ఆయన వద్దకు. నాకు ఎవరు డబ్బులు ఇవ్వలే, ఎవరు రాసన ఇవ్వలే, ఎవరు గ్యాస్ సిలిండర్ ఇవ్వలే. నేను మారిపోవడానికండి. ఎవరో వచ్చి డైరెక్ట్గా వచ్చి ముంచేయలేదండి. తండ్రి నన్ను ఆకర్షించాడు, ప్రభు ఆకర్షించాడు. కాబట్టి నేను
వచ్చాను. ఎవడు డబ్బులకి, ఎవడు బట్టలకి, ఎవడు రేషన్కి నేను ఆశపడి క్రైస్తవ మతంలో నేను మారలేదు, బాప్తిజం తీసుకోలేదండి. మీరందరూ అంతే. వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తున్నారు, ఫారెన్లో నుంచి వచ్చి అక్కడ వచ్చేస్తున్నారు, ఇక్కడ వచ్చేస్తాను. దౌర్భాగ్యమైన మాటలండి. కరాటే నేర్చుకున్నాను. కరాటే నేర్చుకుని ఆడిని ఇన్ని కొట్టడానిక, మీ భార్యని కొట్టడానిక, ఇంట్లో వాళ్ళని తండానిక? ఒరి బాబా, అది తన్నడానికి కాదురా. 144వ కీర్తన 2వ వచనం, ఆయన నా దావీదుకి ఇచ్చిన చేతుల్లో ఇచ్చాడు బలం. ఏంటి ఆ బలం? నా చేతులకు యుద్ధమును, నా కాళ్ళకును పోరాటమును నేర్పువాడు ఆయనే. ఎవరు నేర్పించాడండి? ఎవరు నేర్పించాడు? ఆ గొలియాతుని సంహరించడానికి ముందు ఎవరిని పంపించాడు తెలుసా? సింహానితో నువ్వు దెబ్బలాడితే నీ ధైర్యం ఎంతో చూస్తా, ఎలుగుబంటితో ధైర్యం ఎంతో నీ చూస్తా. ముందు దీంతో దెబ్బలాడు, ఆ గొలియాతు దగ్గరికి వెళ్దాం, ముందు ఈయన్ని జయించు, అప్పుడు గొలియాతు. అందుగురించి వచ్చాడు. దావీదుకి ఇచ్చాడండి చేతుల్లో బలం. వెళ్ళి గొలియాతుని చంపాడు. దావీదు ఏం చేశారు తెలుసండి? దావీదు తాలూకు పాట ఏంటో తెలుసా? యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము నాదే అని అన్నాడా? నాదే అన్నాడా? యుద్ధం యెహోవాదే. ఆడపాట ఏంటి తెలుసా? ఆడపాట ఏంటి తెలుసా? సాతాను కూడా వాడు వెళ్ళాడు, పిలుస్తున్నాడు వెనకాతల నుంచి. ఏమని? ఎక్కడో దూరాన కూర్చున్నావు, ఇక్కడ నా తలరాతలు రాస్తున్నావు. నువ్వు ఎక్కడో కూర్చుంటే ఈ దావీదు వచ్చి యెహోవా పక్షాన వస్తున్నాడు, నన్ను చంపడానికి వస్తున్నాడు, నన్ను కాపాడు బాబు. అలాంటి యుద్ధ సూర్యునిగా తయారు చేసింది ఎవరో తెలుసా? దావీదండి, దేవుడండి. కాబట్టి నేను నేర్చుకున్న విద్యలు ఏంటి తెలుసండి? మహా గగురుపాటు చేసే. ఈరోజు నాకు ఎన్ని సంవత్సరాలు తెలుసండి? మీకు తెలీదు. నేను చెప్తేనే కదా మీకు తెలిసేది. 65 సంవత్సరాలండి, 65 ఇయర్స్. మొన్న 4 నెలల తర్వాత 66లోకి తీసుకెళ్ళాను. 66 సంవత్సరాలు. 65 సంవత్సరాలు వచ్చిన తర్వాత మరలా సాహసం చేశాను. ఓ పత్రిక విలేకరు వచ్చి, అయ్యా మీరు యవ్వనవయసులో చేశారు, ఇప్పుడు ఈ వయసులో మీరు చేయగలరా? ఓకే, ఏంటి, ఏం చేయమంటావు? ఇదిగో మీరు వేసుకున్న క్రేటా కారు పళ్ళతో లాగగలరా? ఇదిగో బైక్ ఎక్కించుకోగలరా? చేతుల మీద నడిపించుకోగలరా? నేను నడిపించుకుంటే నువ్వు బాప్తీసం తీసుకోవాలా? ఏంటి, ఏ ఆసామాసి అనుకున్నవేటి? అమ్మా, పంది ఉండాల. నీ నోటితో యేసుప్రభు దేవుడని ఒప్పుకుంటావా? ఒప్పుకుంటాను సార్. ఎలా పదా అని ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్కి వెళ్ళాం. ఇద్దరు వచ్చారు, ఒక 200 మంది వచ్చారు. అమ్మా, ఉక్కునోకరాజు గారు మళ్ళీ 65 రిటైర్డ్ అయిపోయిన వెళ్ళి ఎక్కించుకొని 65 సంవత్సరాలకు వెళ్ళి కారు కట్టాను. పళ్ళతో బరబరమన 50 మీటర్లు లాగి పడేశాను. నా పళ్ళు నా దగ్గరే ఉన్నాయి. వాడే క్లాప్స్ కొట్టాడు. కారు చేతుల మీద ఎక్కించుకోగలి, చేతుల మీద వెళ్ళిపోయా. పొట్ట మీద మోటార్ బైకులు ఎక్కించుకున్నాను. ఎక్కడ నా పళ్ళు కదలలేదు, మెదలలేదు, ఏమి. 32 పళ్ళు నా దగ్గర ఉన్నాయి. మీ 32 పళ్ళు మీ దగ్గర ఉన్నాయా?
నువ్వు ఏ ప్రపంచంలో ఏ పేస్ట్ తీసుకొచ్చినా మోషేకి శక్తి తగ్గలేదు, ఏమిటంటే దుష్టి మహంజం తగ్గలేదండి. అలాంటి రోషం కలిగిన ఈరోజు ఎక్కడున్నారండి? ఎంత ధైర్యంగా చెప్పడం వ్యక్తులు ఎలాగున్నారండి? అక్కడెక్కడో ఒకటి దెబ్బ కొడితే ఇక్కడ నుంచి 10 మంది పారిపోతారు. మన పాస్టర్లు అంతే, సౌండ్ పెట్టొద్దు అంటే సెట్, అరే ఆపి ఆపి. ఓకే, వాళ్ళకి ఇబ్బంది కలిగించొద్దు అనుకో, చేయొచ్చు. కాబట్టి దేవుని బిడ్డలారా, అలాంటి బలాన్ని 12 బంగాళ పెంకులు, పెంకుటిల్లో ఉంటాయి సరా బంగాళ పెంకులు, పెంకుటిళ్ళ మీద పెంకులు, అది ఒకదాని మీద ఒకటి పెట్టి దాని మీద మంట పెట్టి అనేక మంది ప్రజలు వస్తున్నప్పుడు, వారి మధ్యలో ప్రదర్శనిస్తున్నప్పుడు వారందరూ వచ్చి చూసేవారండి. వారందరూ నన్ను చూడడానికి వచ్చేవారు. నేను వారి మధ్యలో ఉండి ఈ 12 బంగాళ పెంకులు ఈ బుర్రతో పగలగొట్టేవాడిని అండి. మొత్తం పిప్ అయిపోయేది. నీ నుడుతు చెక్కుముక్క రాయిగా నేను చేస్తాను. నీ నుడుతు చెక్కుముక్క రాయి వలె రతి వలె చేస్తా. పక్కన ఆవిడ ఏదైనా చిన్న మాట అయినా, ఏదైనా చిన్న శబ్దాలు ఉంటే అబ్బబ్బబ్బబ్బ తలనొప్పి బాయమ్మ. మిమ్మల్ని కాదు, మీరు మంచి మంద, వెరీ గుడ్. నీ చెక్కుముక్క రాయి వల్ల అయిపోయింది. డిపోలోంచి కర్రలు తీసుకొచ్చి ప్లాంక్ తయారు చేసి చిన్న ముక్కలు తీసుకొచ్చి ఇంత ఇంచులుగా ఉన్నాయి, వాడిని ఆ ముందు పెట్టినప్పుడు దాంతో ఈ పంచి కొట్టినప్పుడు 2 ముక్కలు అయిపోయేదండి. బా, ఏం చేతుల్లో బలం ఇచ్చాడు, చేతుల్లో బలం ఇచ్చాడండి, తలలో బలం ఇచ్చాడండి. వస్తున్న మోటార్ సైకిల్, వస్తున్న కారు పైనుంచి దూకేవాడినండి. వెనకాతలు ఏం మ్యాట్స్ ఉండేవి కావు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? తిని కొవ్వెక్కిపోయడానిక? గారడీ విద్యల డబ్బులు సంపాదించడానిక? నో. అనేక మంది వచ్చి ప్రజలు చూస్తున్నా, గారడీ విద్యలు కాదు ఇది. దేవుడు నాకు ఇచ్చిన బలం. సింహాన్ని ఎలుగుబంటిని దేవుడు ఇచ్చిన, దావీదుకి ఇచ్చిన బలం ఎలాగా చూపెట్టాడో, ఎలా సాక్ష్యం చెప్పాడో సౌలు దగ్గరికి వెళ్ళి, సౌలా నువ్వు చిన్నవాడివి, నీ కిరీటం ఈ రాజు తాలూకా యుద్ధానికి కావలసిన పరికరాలు నీకు సరిపో. రాజా, ఇవన్నీ నాకు అక్కల్లా, దేవుడు నాకు ఇచ్చిన ఈ బలాన్ని బట్టి, సింహాన్ని వెలుగుబంటిని చంపిన బలాన్ని ఇచ్చిన ఆ దేవుడు అని సౌలు దగ్గర సాక్ష్యం చెప్పలేదా? సాక్ష్యం చెప్పిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి వెళ్ళి, ఐగుప్తు దగ్గరికి వెళ్ళి గొలియాతును చంపలేదా? దేవుడే అని వారు మొర ఎత్తి కేకలు వేసి దేవునికి స్తోత్రం చెప్పించలేదా? అలాంటిదే ప్రభువు నాకు అది ఇచ్చి అనేక ప్రజల దగ్గరికి వెళ్ళి దేవుడు యేసు ప్రభువు నాకు ఇచ్చాడండి. ఈ బలహీనమైన వాడిని, కృంగిపోయిన వాడిని, నరకానికి వెళ్ళిపోయే సిద్ధంలో ఉన్న వాడిని, సమాధుల మీద నా తుప్పల మోస సమాధులు నన్ను కప్పే వేసిన నన్ను సమాధుల నుంచి బయటికి తప్పించి బలశాలిగా చేసి పడేశాడండి. బా, ఇప్పుడు సినీ ఫీల్డ్లో బద్రి అని యూట్యూబ్లో కొడితే, హేమంత్ అని కొడితే, ఆ స్టంట్ మార్షల్లో నా దగ్గర నేర్చుకునేవాళ్ళండి. ఈ మధ్యకాలంలో పుష్ప సినిమా ఎంతమంది చూసారు? చేయలేదండి. అగా వెనకతలు ఎత్తాడు, చూశాను. మన ఫ్రెండ్ ఉన్నాడు అక్కడ.
ఆ లారీని జంప్ చేసింది. స్టంట్ మాస్టర్స్ నా దగ్గర నేర్చుకున్నారు. వారికి దైవ భక్తిలో ప్రార్థన చేసి, నువ్వు నేర్చుకున్న విద్య ప్రజలకు ఉపయోగపడాలి కానీ ప్రజలకు హాని చేసేవారు కాదు. వినోదానికి దానికి ఉపయోగించాలి కానీ దాని గురించి ప్రమాదాలు చేయకూడదు. అలాంటి హైందవ కుటుంబం వాళ్ళు వచ్చి నా దగ్గరికి వచ్చి నా దగ్గర ప్రార్థన నేర్చుకొని, వారు నా ప్రార్థన ఎప్పుడు వచ్చినా నా దగ్గరికి వస్తుంటారు, ప్రార్థన చేసుకుంటారు. అయ్యా, మీరు ఇచ్చిన విద్యలు, మీరు ఇచ్చిన ఆ స్టంట్ విషయాలు అన్నీ కూడా ఈరోజు వరకు మేము ప్రాణాలతో బయటపడ్డామంటే మీ ప్రార్థన వల్లండి. బా, ఎంతోమంది ఆ స్టంట్ చేసి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ నా దగ్గర నేర్చుకున్న ఆ స్టూడెంట్ ఇంతవరకు కూడా స్టంట్ చేస్తూ నా కాళ్ళకు వచ్చి మొక్కుతుంటారండి. అలా మొక్కొద్దు బాబు, నీకు నాకు దేవుడే, ఆయన మొక్కేది ఉండాలి, ఆయన నిన్ను కాపాడేవాడు అని. అలాంటి విద్యలు ఈరోజు వరకు నేను స్టీల్ ప్లాంట్లో 33.5 సంవత్సరాలు ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యాను. మాకు మెడికల్ బుక్ ఉంటుంది. ఏ రోజు కూడా మెడికల్ బుక్ దగ్గరికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ట్యాబ్లెట్లు తీసుకోలేదండి. ఏ రోజు కూడా ఒక్క హాఫ్ అన్ అవర్, అరగంట ఏ హాస్పిటల్లో నేను జాయిన్ అవ్వలేదండి. బా, దేవుడు ఏంటండి. అలాంటి దేవుణ్ణి ఈరోజు వరకు నన్ను సజీవుల లెక్కలో ఉంచాడండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అందుగురించి పిలిపిలి రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటారు? 4వ అధ్యాయం 13వ వచనం, నన్ను బలపరచిన వాని అందే నేను సమస్తము చేయగలను. బా, ఆయన ఎక్కడ గణపరచాలండి. నాకు ఏమేమి లాభకరంలో ఉన్నావో నష్టముగానే పెంటతో సమానంగా అయిపోయాయండి. పెంటతో సమానం అయిపోయా. బలహీనుల్ని బలవంతులుగా చేశాడండి. చాలామంది చిన్న చిన్న బలహీనతలతో వారు ఉండిపోతారు. మన చిన్న చిన్న బలహీనతతో కృంగిపోవలసిన లే. మోసే, దావీదు, సంసోను వీళ్ళు చిన్న చిన్న బలహీనతలండి. పడిపోయారు, మరలా లేవలేదా? మరలా శత్రువులను జయించలేదా? రాజ్యాలను జయించలేదా? దేవుని కొరకు నిలబడలేదా? బ్రూస్లీ, మైకేల్ జాక్సన్ వీళ్ళందరూ అండి వారి జీవితాలని తాగుడు ద్వారా, వ్యభిచారులతో అంటే వాళ్ళ గురించి నేను చెప్పడం లేదు. కానీ ఈ రోజుల్లో చాలామంది యవ్వనస్తులండి చిన్న చిన్న బలహీనతల్లో అయిపోయి తమ జీవితాలని పాడు చేసుకుంటున్నారు. ఇంత వచ్చే కారు మీద నుంచి జంప్ నేనేం సూపర్ మ్యాన్ కాదు. నాకేమీ సేఫ్టీ ప్రికాషన్స్ లేవు. వస్తున్న కారు మీద నుంచి జంప్ చేసేవాడిని, వస్తున్న మోటార్ సైకిల్ మీద జంప్ చేసేవాడిని. 12 బంగాళాపెంకుల తలతో 3 ఇటుకలండి. మీరు వాళ్ళకి గోడ కట్టుకుంటారు చూసారా? ఆ గోడ కట్టుకునే ఇటుకలు ఒకదాని మీద ఒక పెట్టి ఈ బుర్రతో ఇరిపేవాడిని. కడప స్టోన్స్, రాళ్ళు ఒకదాని మీద ఒకటి పెట్టి చేత్తో ఇరిపేవాడిని. ఐస్ దిమ్మలు బుర్రతో పగలగొట్టేవాడిని, మోచేతో పగలగొట్టేవాడిని. ఎవడిచ్చాడండి ఈ బలం చేతుల్లో? ఇదంతా యేసు ప్రభు దగ్గర అడిగి పొందుకుంటున్న ఈ శక్తేనండి. ఏ దేవతలు కానీ ఏ దగ్గరికి వెళ్ళకుండా నేను సంపాదించుకోలేదు. నా ప్రభు దగ్గర ఉండి మోకరించి సంపాదించుకునే ఈ బలాన్నండి. అందుగురించి అంటాడు, మన శరీరాలు దుర్నీతి సాధనాలుగా అవ్వకూడదు. తాగుడికి, దానికి, దీనికి బానిస అవ్వకూడదండి. దేవుని మహిమ పరిచేవారుగా ఉండాలి కానీ దేవునికి అవమానపరిచే లాగా ఉండకూడదండి.
నా బ్రతుకు మూలమనైనాను సరే, నా చావు మూలమనైనా సరే, క్రీస్తు నా శరీరంలో గణపరచబడాలండి. ఇది కావాలి, మనకు కావాల్సింది. అపోస్తలుడైన పౌలు అంటారు, మన ద్వారా దేవుని గణపరచబడాలి. 15,000 మోటార్ సైకిల్ అండి. ఎన్ని మోటార్ సైకిల్ అండి? రాసుకోండి. ఆసామాసంగా రాలేనా? 15,000 మోటార్ సైకిల్ విశాఖపట్నంలో ఈ పొట్ట మీద నుంచి ఎక్కించుకున్నానండి. అనేక మంది ప్రజలు వచ్చి చూశారు. వేల కొలది ప్రజలు వచ్చి చూశారు. నేను పాంప్లెట్లు వేసి అవేసి ఇవేసి పెళ్ళ చాలామంది నన్ను చూడ్డానికి అక్కడికి వచ్చారు. దేశ నాయకులు వచ్చారు, కలెక్టర్లు, ఐపీఎస్ ఆఫీసర్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలు. ఈయన ఎవరో చూద్దాం. ఇంత వేల మోటార్ సైకిల్ని ఒక శాసనం చేస్తున్నాడు. వారి బిడ్డలతో అందరికీ ఆ వేదిక మీద అంతా కూడా పెద్ద పెద్ద అధికారులందరూ కూర్చున్నారు. ఆ శాసనం చేసే ముందు నాకు దేవుడు, నేను అప్పుడు పెద్ద పాస్టర్ గారు కాదు, నేను పెద్ద వాక్యం చెప్పేవాడిని కాదు. నాకు వచ్చింది 3 విషయాలు. అది బ్యాగులో పెట్టుకొని ఒక 5 వ్యక్తులను పట్టుకొని నేను బయలుదేరేవాడిని. ప్రభువా, ఈరోజు 15,000 మోటార్ సైకిల్ని ఎక్కించుకోబోతున్నాను. ప్రజలు వస్తారు, చూస్తారు. నీ గురువు ఎవరంటే నీవే. నా గురువు నీవే. నాకు సాహసాలు నేర్పించింది, నా బ్రతుకునిచ్చింది, నా సమాధి మీద నుంచి లేపినవాడు నువ్వే అని నేను పబ్లిక్లో నేను సాక్ష్యం చెప్పాలి. ప్రభువా, నేల మట్టుకు నేను వంగు ఉంటాను, మీరు మహిమ పొందాలి ప్రభువా, మీరు మహిమ పొందాలి ప్రభువా అని చెప్పి ప్రజలందరూ వచ్చేటప్పుడు అధికారులు, కలెక్టర్లు గారు, ఐపీఎస్ ఆఫీసర్స్, డిఐజీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ వేదిక మీద ఉన్నప్పుడు మధ్యలో కూర్చున్నవాడిని. ఆ 15,000 మోటార్ సైకిల్ వెళ్ళే ముందు నాకు ఒక 5 నిమిషాలు నేను చెప్తానప్పుడు మైక్ తీసుకున్నప్పుడు, అయ్యారా మీరందరూ నన్ను చూడడానికి వచ్చారు ప్రాంతానికి. నాకు ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా ఏది కూడా, ఏ డ్రగ్స్ కానీ, ఏ మత్తు మందులు కానీ నేను వాడకుండా ఈ బలాన్ని నేను సంపాదించలేదు. నేను సంపాదించిన బలం అంతా ఎక్కడో తెలుసా? నా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారాగే ఈ బలం వచ్చింది అని చెప్పి ఎప్పుడైతే చెప్పానో ఒక్క నిమిషం మనమందరూ లేచినట్లే, మీరు కాదు, ఒక్కరు చెప్పేవాడిని, లేచినట్లయితే ఒక చిన్న ప్రార్థన చేస్తానన్నవాడిని. వారందరూ కూడా, అధికారులందరూ కూడా లేచారండి. ఏమండి, అధికారులందరూ కూడా నేను మాట్లాడిన ఆ చిన్న రిక్వెస్ట్కి వాళ్ళందరూ లేచి, ప్రార్థన అంటే ఎవరికైనా ఏమండి భక్తి వస్తుందండి. ప్రార్థన చేసేవాడిని. మన వాళ్ళు ప్రార్థన చేస్తారు, మా అమ్మని దీవించే, మా నాన్నని దీవించే, ఇక్కడ ఉన్న భూములన్నీ తీసుకొచ్చి నాకే ఇచ్చే, బ్యాంకులో డబ్బులన్నీ నా తీసి నా నెత్తి మీద పడేయి. ఇలా కాదు, రాజుల కొరకు, యాజకుల కొరకు, దేశ పెద్దల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయండి. ఎవరైనా నాకు నేర్పించింది. ఐపీఎస్ ఆఫీసర్లు, కలెక్టర్ల గురించి, వాళ్ళ గురించి, ప్రభువా ఈ రాష్ట్రాన్ని, జిల్లాని పరిపాలించిన కలెక్టర్ గారిని మంచి జ్ఞానం ఇవ్వండి, మంచి గృహాలు ఇచ్చినట్లు చేయండి. ఎమ్మెల్యేలు, ఎంపీలు చక్కగా వీళ్ళందరూ కూడా మంచిగా లక్షల భార్య నుంచి ఐపీఎస్ ఆఫీసర్లు వీళ్ళందరినీ తప్పించండి, వారి గురించి నేను ప్రార్థన చేసేవాడినండి. ఇంత సాహసాలు చేసిన వ్యక్తి మా గురించి ప్రార్థన చేస్తున్నాడు అని వారు ఎంతగానో ప్రభువుని, వారు దేవుని స్తుతించేవారండి. వారు హృదయాల దగ్గర వారి చేతుల్ని ఇలాగా పెట్టుకొని దేవుని మహిమపరిచారండి.
నేను వారికి ఏమీ బోధ చేయలేదు, యేసు ప్రభు గురించి ఏమీ వాక్యం చెప్పలేదండి. వారి గురించి ప్రార్థన చేస్తే వారు ప్రభువుని అంగీకరించి వారు చెప్పేవారండి. అది నాకు చాలు కదా ప్రభువా. నేను ఎక్కించుకున్న 15,000 మోటార్ సైకిల్ చూడడానికి ఇది నీ ప్రభు. భూమి మీద ఎవరైతే నా కోరిక ఒప్పుకుంటారో వారు పరలోకం గురించి వారు ఒప్పుకుంటానన్నాడండి. ఇంకో విషయం చెప్పేవాడిని, అయ్యా మీరందరూ నాకు క్లాప్స్ కొడుతున్నారు, తప్పిట్లు కొడుతున్నారు, దీనివల్ల నాకు ఓకే, కానీ ఆ క్లాప్స్ ఆ తప్పిట్లు అవి నాకు కాదు, ఎవరికి? నా గురువు గారికి చెందాలి. ఎవరు నీ గురువు గారు? ఉన్నారా? పరిచయం చేస్తారా? ఉన్నారండి, పరిచయం చేస్తాను గురువు గారు. ఆ గురువు గారు ఎవరు? ఏమి లేదండి, ఆ గురువు గారికి ఒక్క హల్లెలూయా అని చెప్పేయాలండి. ఏం చెప్పాలి? హల్లెలూయా. ఓహో, ఈయన క్రైస్తవుడు కాబట్టి హల్లెలూయా చెప్పేద్దాం. నాకు వెనకాతలు ఒక 5 ఉండేవారండి. మన క్రైస్తవులు ఎక్కడికైనా వెళ్తే హల్లెలూయా చెప్పరండి. సిగ్గు వాళ్ళకి. అన్నీ ఆడికి వచ్చేయాలి, తినేయాలి. ఆడు కృతజ్ఞతగా హల్లెలూయా చెప్పడు. హల్లెలూయా మాట ఎవడు ఏ పాస్టర్ కనిపెట్టింది కాదండి, ఏ సైంటిస్ట్ కనిపెట్టింది కాదండి, ఎక్కడి నుంచి తీసుకొచ్చింది కాదండి. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? పరలోకము నుంచి వచ్చింది హల్లెలూయా. దీనికి జాతి భేద కుల భేదాలు లేవో, పెద్ద చిన్న ఎవరో లేదో. చిన్నోళ్ళు చెప్పొచ్చు, వృద్ధురాలు చెప్పొచ్చు, మంచం మీద పడుకున్నవాడు చెప్పొచ్చు, హాస్పిటల్లో ఉన్నవాడు చెప్పొచ్చు, ఖైదీలో జైల్లో ఉన్నవాడు చెప్పొచ్చు, అందరూ చెప్పుడు. అందుగురించి వృద్ధులు బాలురు యౌవనులారా యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. దీనికి ఏ చిన్న పెద్ద భేదము లేదు. మీరు అరవకపోతే ఇక రాళ్ళు అరుస్తాయి. ఎవరు అరుస్తారండి? రాళ్ళు అరుస్తాయి. రాళ్ళు అంటే మనుషులు, కఠినమైన హృదయాలు, అన్యులు. మీరు అరవకపోతే ఈ రాళ్ళు అరుస్తాయండి. అలాంటి వారి చేత హల్లెలూయా చెప్పించేవాడిని అండి. దీనికి చెప్పడానికి డబ్బు అవసరమా? ఏదైనా అవసరమా? 15,000 మోటార్ సైకిళ్ళు నేను నొప్పి భరించాలి హల్లెలూయా చెప్పడానికి. వీళ్ళకి నొప్పక్కలా. దేవునికి మహిమ కలుగునగాక. తర్వాత మెల్లిగా అయ్యా ఒక్క మాట చదివేస్తాను అంటాను. ఏంటి ఆ మాట అంటే బైబిల్ ఓపెన్ చేస్తాను. బైబిల్ ఓపెన్ చేసి 100వ కీర్తన చదువుతానండి. ఈ 100వ కీర్తనే వీళ్ళందరికీ మెసేజ్. ఏమిటండి, నేను మెసేజ్ ఇవ్వకల్లా చదివింది ఆ మెసేజ్ చదవండి. సమస్త దేశములారా యెహోవా ఉత్సాహ గానము, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడు. ఈ భూలోకంలో ఎవడో గజ్జన్న గోకన్న ఎవడూ లేడు. ఎవడో యెహోవాయే దేవుడు, నా ప్రభువే దేవుడు. ఒప్పించానా లేదా? మనం ఆయన ప్రజలం. కోతు నుంచి పుట్టలేదు, పుట్టలో నుంచి పుట్టలేదు, ఎక్కడి నుంచి పుట్టలేదు. ఎక్కడి నుంచి పుట్టాం? ఆయన ప్రజలం, ఆయన మేపుడు గొర్రెలు. నీ పంట పండాలన్నా, నీ భూమి పండాలన్నా, నీ కుటుంబం పండాలన్నా, నీ బిడ్డలు వృద్ధులు అవ్వాలన్నా నిన్ను వృద్ధి చేసేవాడు నేనే. నేను మేపితేనే నువ్వు పెరిగావురా అని చెప్పి ఈ వాక్యం అంతా చదివించి అక్కడే అయిపోయిందా హల్లెలూయా చెప్పించాను, వాక్యం చదివించాను, అందరి చేత స్తోత్రం చెప్పి ఈ 3 ఉంటే చాలు. అదండి వెళ్ళాను. 15 వెళ్ళాను. చచ్చిపోతాను, పొట్ట పగిలిపోయిన, తిన్న కన్ను మూస్తే చాలు డైరెక్ట్గా ఎక్కడ ఉంటాను?
అక్కడ ఉంటాను, సమాధుల్లోకి వెళ్ళాం. అక్కడ కళ్ళు మూస్తే అక్కడ తెరుస్తాను, కళ్ళు మూసావా అక్కడ తెరిచిందే. జాగ్రత్త దేవుని. ఎవడండి ఇంత ధైర్యం కలిగి, రోషము కలిగి 15,000 మోటార్ సైకిల్ పొట్ట మీద. నా భార్య, ఏమండి ఆగిపోదండి, నీ పొట్ట పగిలిపోతే నాకు అనలేదే. నా భార్య ప్రార్థన చేసింది. నా భర్త ఏది చేసినా నా దేవుని మహిమ కొరకు చేస్తాడు. వెళ్ళి ప్రార్థన చేశాను, వెళ్ళాను. 15,000 మోటార్ సైకిళ్ళు మధ్యాహ్నం 2:15కి ఎక్కించుకున్నాను. రాత్రి 7:30 వరకు నా పొట్ట మీద నడుస్తూనే ఉన్నాయి మోటార్ సైకిల్, ఎక్కడ ఆగలేదు. భరిస్తూ భరిస్తూ చివరికి వాళ్ళందరూ వచ్చి ప్రదర్శన అయిపోగానే వారి భుజాల మీద నన్ను ఎక్కించాడండి. యేసు ప్రభు గొప్పవాడు, మీ ప్రభు గొప్పవాడు అని వారు దేవుని స్తుతించారండి. నా ప్రజ అదే నాకు కావాలండి, అదే కావాలి. అన్ని జనుల్లో నీ స్తుతిని ప్రచురము చేస్తాను. నేను బ్రతుకు దినములన్నీ కూడా నీ సేవ కొరకు నేను బ్రతుకుతాను ప్రభువా అని చెప్పి తీర్మానం. అలాంటివి 7,500 కేజీలు ఉన్న బస్సు అండి. ఎన్ని కేజీలండి? కొన్ని బస్సులు 6.5 టన్స్ ఉంటాయి, కొన్ని బస్సులు 8.5 టన్స్ బస్సులు ఉంటాయి. 3 సార్లు లాగానండి. 7.5 టన్స్ విశాఖపట్నంలో నడి రోడ్డు మీద, మొత్తం హైవే రోడ్డు మీద జామ్ అయిపోయింది. ప్రజలందరూ అలాగా ఉన్నారు. 2 రాష్ట్రాలు, హైదరాబాద్ ఇది ఆంధ్ర 2 కలిసిన రాష్ట్రాలు ఉండేటప్పుడు ఆర్టీసీ చైర్మన్ వచ్చి జెండా ఊపి ఆ 100 మీటర్ల డిస్టెన్స్లో ఆ బస్సును కట్టి, ఆ బస్సులో ఉన్న తాడుని నా పళ్ళల్లో ఇంతవరకు పెట్టి, బస్సు అక్కడ ఉంటే ఇలా వెనక్కి లాగేవాడిని. ఇలా కాదు, తిరిగి లాగలా, ఇలాగా ఈ పళ్ళన్నీ కూడా మొత్తం బస్ అంతా కూడా పెట్టి మోకరించి చేతులెత్తి, ప్రభువా ఈ పళ్ళల్లో బలం ఇచ్చినవాడు నువ్వే, నా పొట్టలో బలం ఇచ్చినవాడు నువ్వే, ఈ పళ్ళల్లో ఇచ్చిన ఇక్కడున్న ప్రజలందరూ కూడా నిజమైన దేవుడని నీవు నమ్మునట్లుగా వీళ్ళు విశ్వాసము కలిగించండి ప్రభువా అని చెప్పి ఆ వచ్చే ప్రజలందరూ కూడా దేవుని మహిమపరిచి దేవుని స్తుతించారండి. ఇంకెంతకంటే నాకేం కావాలి? ఆ 100 మీటర్ల తాలూకు బస్సుని 7.5 టన్స్ 7,500 కేజీలున్న ఆ బస్సుని తాడు కట్టి పళ్ళల్లో పెట్టి ఒక్కొక్కటి అలాగా స్టెప్ బై స్టెప్ బస్సు కానీ ఆగిందా మధ్యలో, నా 32 పళ్ళు బయటకు వచ్చేస్తుందండి. ఎంత ప్రపంచంలో ఏ డాక్టర్ని బాగు చేయలేడండి. మొత్తం మాంసం ముద్దలతో బయటకు వచ్చేస్తాయి. అలాంటి గగురుపాటు అయిన ప్రదర్శనలు చేసి ఎవరి కొరకండి? నా ప్రభువు నాకు బలం ఇచ్చాడని, ఈ పళ్ళల్లో ఇచ్చాడు బలం. ఆ భుజం మీద పెట్టుకొని వాళ్ళు చేసేది. కొంతమంది, నేను డైరెక్ట్గా చెప్తున్నాను, నిజంగా చెప్తున్నాను, మైక్లో చెప్తున్నాను. ఆ సమయంలో అయ్యప్ప భక్తులు వాళ్ళు వెళ్తున్నప్పుడు చూసి అరే ఈయన యేసు ప్రభువుని ప్రార్థన చేస్తే ఇంత శక్తి వచ్చింది, మనం 40 దినాలు ఉపవాసం చేసి అక్కడికి వెళ్ళి ఆ జ్యోతిని చూస్తున్నామే, కానీ ఈ దేవుడు ఎంత శక్తి బలం ఇచ్చాడు అని చెప్పి ప్రదర్శన అయిపోగానే ఆ అయ్యప్ప డ్రెస్లో ఉన్న వాళ్ళే ప్రదర్శన అయిపోయిన వెంటనే నన్ను ఆ భుజం మీద ఎక్కించుకొని, వాళ్ళ మాటలు ఏంటండి, ఉక్కు స్వామికే జిందాబాద్ అంట. ఏం జిందాబాద్? స్వామియే జిందాబాద్, స్వామియే అయ్యప్ప అన్న వాళ్ళు ఇప్పుడు నన్ను ఏమంటున్నారు? ఉక్కు స్వామికే జిందాబాద్. రేపు ఉక్కు స్వామికే జిందాబాద్ కాదురా, యేసు స్వామికే జిందాబాద్.
అయ్యప్ప భక్తులు కూడా యేసు స్వామికే జిందాబాద్. బా ఇవన్నీ ఇగో ఎలీషా గారి పుస్తకం నా బుక్లో ఉందండి, చూసుకోండి. వెళ్ళి బుక్ పేజీలు తెరుచుకోండి. నా దగ్గర అన్ని పేపర్ కటింగ్లో ఉన్నాయి. ఎవడైనా వచ్చి మాట్లాడితే ఇది మీ వాళ్ళే సాక్ష్యం. మీ క్రైస్తవులు సాక్షి దొంగ సాక్ష్యాలు చెప్పేస్తున్నారా అని. ఒరే బాబు, మా క్రైస్తవులు దొంగసాలు మీ వాళ్ళే సాక్ష్యాలు. కలెక్టర్ సాక్ష్యం, ఏమండి, కలెక్టర్ సాక్ష్యం, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్లమెంటు సభ్యులు సాక్ష్యాలు, వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్లు నా దగ్గర ఉన్నాయి. కల్లారుగా వచ్చి చూసింది, వేదిక మీద కూర్చుని చూసిందే. మేము ఏదైతే చూసామో, ఏదైతే తాకామో అది చెప్పడానికి వచ్చాము. పళ్ళు పట్టపట్టమని ఆడేస్తున్నానంటే ఏం చేస్తాను? జాగ్రత్త. అందుగురించే శిష్యులు ఏమంటారు, మేము ఏదైతే చూసామో, ఏదైతే తాగామో అది చెప్పడానికి వచ్చాము. అలాంటి స్థితిలో వెళ్ళి దేవుణ్ణి మహింపరిచారండి. బా విశాఖపట్నంలో, అలాగే నాగాల్యాండ్లో పిల్లల దగ్గరండి. ఈ భారతదేశాన్ని ప్రధానమంత్రిగా ఉన్న వాజ్పేయి దగ్గర కూడా యూత్ ఫెస్టివల్కి వెళ్ళాను. అక్కడ 4 దేశాలు, భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ కూడా అక్కడికి వచ్చి లక్నోలో అనేక ఏ రాష్ట్రాన్ని తాలూకు ప్రదర్శనలు ఇచ్చినప్పుడు ఆ ప్రదర్శనకి ఆంధ్రప్రదేశ్ తరపున నేను వెళ్ళాను. అక్కడ కూడా బస్సు పళ్ళతో లాగాను. బీజేపీ వాళ్ళందరూ ఉన్నారు. ఆ బస్సు లాగినప్పుడు వారితో కూడా, అయ్యా నా దేవుడు నాకు బలం ఇచ్చాడు కాబట్టి వారి దగ్గర బైబిల్ ఓపెన్ చేసి ధైర్యంగా వాక్యాన్ని చదివాను. అందరి చేత హల్లెలూయా చెప్పించాను. నువ్వు ఏ ప్రపంచ దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఒకే ఒక భాష వచ్చింది, ఏదండి? హల్లెలూయా. నువ్వు తమిళ్లో వెళ్ళినా హల్లెలూయా, హిందీలో వెళ్ళినా హల్లెలూయా, జపాన్లోకి వెళ్ళినా హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా ఈ ఒక్క భాషే. వాడికి అర్థమవుతుంది, మనకు అర్థమవుతుంది. ఇది దేవుని భాష. అబ్బబ్బబ్బా, ఎవరా భాష? అలాంటి భాష ఇది. పరలోకం ఉన్న భాష పాస్టర్లకే తెలుసు, ఏమండి, విశ్వాసులకే తెలుసు. బయట ఉన్నవాడికి ఎవరికని తెలుసు? మోషే నత్తివాడు అన్నాడు. మోషే నత్తివాడా? సకల విద్యలు నేర్చుకున్నవాడు మోషే. ఐగుప్తుని గడగడగల లాడించిన వాడు మోషే. గొర్రెల భాష నేర్చుకున్న. గొర్రె భాష ఎవరికైనా వచ్చా? ఏమండి పాస్టర్ గారు, మీకు ఎవరికైనా వచ్చే గొర్రె భాష? మీకు ఎవరికైనా వచ్చే గొర్రె భాష? నాకు వచ్చే గొర్రె భాష ఇది ఎవరికి తెలుస్తుందండి? కాపరికే తెలుస్తుంది. నువ్వు అంటే దుర్రు అంటే వస్తుంది అది. కాపరి అంటేనే దుర్రు ఆగో అంటే అది ఆగుతుంది. మోషే గొర్రెల భాష. యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు. నేను గొర్రెలకు మంచిని కాపరిని. అలాంటి కాపరి విశ్వాసంలో రావాలండి. అలాంటి భాష రావాలండి. దేవుని వాక్యం రావాలండి. దేవుని వాక్యమే నీ భాష. నీ నోట్లో ఉండే బూతులు కానీ వ్యభిచారం అవి కాదండి. ఈ భాష రావాలి. ఏ భాష? దేవుని వాక్యం అనే భాష రావాలండి. తాగుబోతాడికి అన్ని ఎప్పుడు పడితే ఆడు ఇష్టం వచ్చినట్లు తిడతాడు. కానీ నువ్వు బైబిల్ చదివిన దానివి నువ్వేం చేయాలి? నీ భాష ఏంటి? ఈ భాష బైబిల్ భాష రావాలి. అలాంటిది అక్కడ కూడా పళ్ళతోల. అందుగురించే ఇండియన్ ఎక్స్ప్రెస్లో, ఏమన్నా హిందీ పేపర్లో ఎంటర్ ది గిన్నిస్ బుక్ రికార్డు హోల్డర్ ఉక్కు నూకరాజు అని వచ్చేసిందండి. ఈ బస్సు లాగితేనే నాకు వరల్డ్ రికార్డ్ ఇస్తే 15,000 మోటార్ సైకిళ్ళు పొట్ట మీద ఎక్కించుకుని ఇండియా రికార్డు, ఏషియా రికార్డు ఇస్తే నా దేవుని కొరకు నేను దేవునికి మహిమపరిచి నాకే రికార్డు ఇస్తాడు ఆయన? ఏమండి? 12 అపోస్తలుకి ఏమిచ్చాడు? 12 దేశాలు రాజ్యాలకి
న్యాయకర్తలుగా చేసి పడేశాడండి. సుప్రీంకోర్టు జడ్జిలు కాదు, ఐక్యరాజ్య సంస్థలు జడ్జిలు కాదు, హైకోర్టు జడ్జిలు కాదండి. సకల గోత్రముల గారికి సుప్రీం జడ్జిలు అన్ని జడ్జిలు చేసిపడు. రేపొద్దున్న నేను చెప్పలేదు అని వచ్చావా, నువ్వు జడ్జిమెంట్లో నిలబడతావు, జాగ్రత్త. న్యాయస్థానంలో నిలబడతావు, జాగ్రత్త. ఇక్కడ నీ కేసులన్నీ తిప్పేవచ్చు, నీ కేసులను తారుమారు చేయొచ్చు. అక్కడ తారుమారు చేయడానికి అవ్వాలి. 15,000 మోటార్ సైకిల్ పొట్ట మీద ఎక్కించుకున్నాను. 7,500 కేజీలున్న బస్సుని పళ్ళతో లాగాను. 12 గ్యాస్ సిలిండర్లు అండి. ఎన్ని గ్యాస్ సిలిండర్లు? 12. ఒక్కొక్క గ్యాస్ సిలిండర్ దానిలో గ్యాస్ ఎంత ఉందో తెలుసా? 14 కేజీలు, 16 కేజీలు ఒక్కొక్కటి. అలాగ 14 కేజీలు ఉన్నవన్నీ కూడా సమకూర్చి ఒక రింగ్గా కట్టి ఆ ప్రదర్శనలకి ఉదయభాను సినీ యాక్టర్లు వీళ్ళందరూ పోలీసు అధికారులు, ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారులు అందరూ కూడా హైదరాబాదులో ఒక మీటింగ్ పెట్టినప్పుడు అక్కడికి వెళ్ళి నన్ను తీసుకువెళ్ళారు. ఈ 12 గ్యాస్ సిలిండర్లు, 211 కేజీలున్న ఈ 12 గ్యాస్ సిలిండర్లు రింగు కట్టి చుట్టు కట్టి మధ్యలో నిలబడి ఆ తాడులన్నీ కూడా పళ్ళల్లో పెట్టి మొత్తం మోకరించి చేతులెత్తి దేవుని ప్రార్థన చేసినప్పుడు అధికారులందరూ కూడా సైలెన్స్గా ఉండి ఆమేన్ అన్నారండి. ఆమేన్ అంటే అవును అని. నేను ఒకటే చెప్పాను, అయ్యా నేను ప్రార్థన చేసినప్పుడు మీరందరూ కూడా ఒక ఆమేన్ చెప్తే చాలండి, 12 గ్యాస్ సిలిండర్లు వెళ్ళిపోతాయి. అంటే వాడు ఒప్పుకున్నట్టుగా కదా, ఒప్పుకున్నట్టే కదా. ఏదైనా తోటలో నాగరాజు ఎలా దూరాడో వీళ్ళు దాంట్లో కూడా నూకరాజు అలా దూరుతాడు. ఏమండి, నాగరాజు మా తాత ఇంటికి ఆదాము అవ్వక ఇంటికి ఎలాగొచ్చాడో ఆ నాగరాజు ఇంటికి నూకరాజు అలాగే వెళ్ళాడు. వీడిని మోసం చేశారు, నిన్ను వదలం. అది నాగరాజు మా తాతను మోసం చేశాడు, నాగరాజుని శోభను చెదగొట్టేస్తాడు. ఇలాగెళ్ళాలండి, ఇలాగెళ్ళి వాళ్ళని ఒప్పించాలి. ఆమేన్ చెప్పండి అంటే ఆమేనంటే అవును. ఒప్పుకున్నారా లేదా? వాళ్ళకి ఏం ప్రసంగం చేయలేదు, ఏం చెప్పలేదు. తర్వాత వేల కొలది వాహనాలు పొట్టపై ఎక్కినను, ఎన్నెన్నో బస్సులు పళ్ళతో లాగినను. వేల కొలది వాహనాలు పొట్టపై ఎక్కినను, ఎన్నెన్నో బస్సులు పళ్ళతో లాగినను. 12 సిలిండర్లు పళ్ళతో ఎత్తినను, 12 సిలిండర్లు పళ్ళతో ఎత్తినను. హల్లెలూయా 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 అని చెప్పగానే నా ప్రభు అక్కడి నుంచి లేచి బలాన్ని పంపించి ఒక్క హల్లెలూయాతో ప్రార్థనతో ఈ బలం అంతా నాకు ఇచ్చాడండి. ఎవరిచ్చారు? ఈ పాట నువ్వు పాడకూడదు. ఏం 15,000 ఎక్కించుకున్నావేటి? తలతో గ్యాస్ సిలిండర్ మీ ఆయన ఎత్తాడేటి? ఏమండి, ఇది నేను రాసుకున్నాను కాబట్టి నాకు అంతేగాని ఆ స్టూవర్ట్ సుధాకరు ఆయనకి కుష్టి వ్యాధి వచ్చిందని అంటే కుష్టి బ్రతుకునైనా నేను కృంగి ఉండగా అని అంటే నువ్వెందుకు పాటు నీకేం కుష్టి వ్యాధి వచ్చిందేటి? దాని ఆలోచన జాగ్రత్తగా మైనింగ్ కొంతమంది సాక్ష్యానికి ఇది వాడుకుంటారు కాబట్టి దేవుని బిడ్డలారా, ఇలాంటి సాహస కార్యాలన్నీ కూడా ప్రజల ముందు అనేక ప్రజలు దగ్గరికి వెళ్ళి ఈ భారతదేశాన్ని ప్రధానమంత్రులు, మినిస్టర్లు, పెద్ద పెద్ద వాళ్ళు వెనకాతలు ఉంటారు చూసారా, బాడీ గార్డ్స్, అలాంటి వారికి ఏమండి
కరాటే విద్య నేర్పించడానికి నన్ను ఏర్పాటు చేశారండి. బా ఏంటండి, మంచం మీద పడుకొని ఉన్న మాంసం ఏమండి నా ఎముకలు అంటిపోయిన వారి సమాధుల్లోకి వెళ్ళి వాడు లేపి, దేవుడే లేపి ఎలాంటి బాధ్యత ఇచ్చారు తెలుసండి, నన్ను రక్షించేవాడు. వారు ప్రధానమంత్రుల్ని వాళ్ళని కూడా కమాండోస్ రక్షిస్తారు, కానీ ఆ కమాండోలు ప్రాణం పోకుండా, వీళ్ళు ప్రాణం పోకుండా నన్నెళ్ళి వాళ్ళు రక్షించడానికి మార్క్స్ క్లాస్ నేర్పించడానికి నన్ను పంపించాడండి. అబ్బా ఏమి దేవుడు. కమాండోస్కి, బ్లాక్ కమాండోస్కి కరాటే సెక్షన్ నేర్పించడానికి 2 రాష్ట్రాలు ఉండేటప్పుడు పోలీసు అధికారులకి కరాటే సెక్షన్ నేర్పించడానికి, అనేక మంది స్కూల్ పిల్లలకి, లేడీస్కి, వీళ్ళందరూ కూడా కరాటే కొన్ని వేల మందికి నా దగ్గర శిక్షణ పొందారండి. శిక్షణ పొందారు. సినీ యాక్టర్స్, వాళ్ళు వీళ్ళు విలన్స్, వీళ్ళందరూ కూడా నా దగ్గర నేర్చుకున్న అంత ధైర్యంగా వారికి చెప్పి ఈరోజు వాళ్ళందరూ కూడా చక్కగా వారి జీవితాలు ఆర్మీలో ఉన్నారు, నేవీలో ఉన్నారు, పోలీసుల్లో అధికారులు అయ్యి ఉన్నారండి. వారు ఏ అధికారంలో ఉన్నా నన్ను చూడగానే వారు వచ్చి, వారి సాంప్రదాయం కాబట్టి పరిగెట్టి వచ్చి నా కాళ్ళకి దండం పెడతారు. అది ఎలాగైనా జీప్ ఆపి ఒక అధికారి వచ్చి నా కాళ్ళకు దండం, ఎవరు అనగానే, అయ్యా నీ దగ్గర నేను కరాటే శిక్షణ నేర్చుకున్నాను, లక్షలైట్ల బారి నుంచి నన్ను తప్పించుకోగలిగాను, ఇప్పుడు పోలీసులకి నేను మంచి శిక్షకులుగా ఉన్నానయ్యా, మీరు ఇచ్చిన అది ఆ డిసిప్లిన్ అని చెప్పి వారు వచ్చి నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగానే, ఎవరిస్తారండి ఇంత గౌరవం మర్యాద, ఎవరిస్తారండి ఇంత ఆధిక్యత? నా ప్రభు వల్లే కదా మర్యాద వచ్చింది, నా ప్రభు వల్లే కదా గౌరవం వచ్చింది, ఆయన ఉండబట్టే కదా ఇంత పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. ఇంకా నేను సాక్ష్యం చెప్పకుండా నేను ఉండగలనా? కాబట్టి దేవుని బిడ్డలారా, ఎవరికైనా ఒక పత్రిక ఇవ్వండిరా అంటే ఇవ్వం మనం. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు గారికి, వెళ్ళి 3 నిమిషాలు వాక్యం చెప్పడానికి దేవుడు నన్ను వాడుకున్నాడండి. ఆయనకు ప్రార్థన చేయడానికి దేవుడు, ఆయన బుర్ర మీద తలపెట్టడానికి, చేతులు ఇచ్చడానికి, ప్రార్థన చేయడానికి ఇచ్చాడండి దేవుడి చేతులు. ఆయనకి ఏమండి నా పర్సనల్ బైబిల్ ఆయన చేతికి ఇచ్చేసానండి. దీంట్లో రాజ్యాంగం ఎలా రాసిబడి ఉందో దీని ప్రకారంగా మీరు ఉంటే మంచి పరిపాలన చేయండి అని వారికి రిక్వెస్ట్ చేసి, వారికి పాస్టర్లని కాలుస్తున్నారండి, పాస్టర్ల మీద యాసిడ్ పోస్తున్నారండి. ఏమండి పోలీసులు లాఠీలు ఇరిగిపోతున్నాయి కానీ ఏమండి ప్రజలను మార్చలేకపోతున్నారు, వ్యభిచారులు మారుస్తున్నారు, దొంగలు మారుస్తున్నారు. ఏమండి అనేక మందికి వారి ఉద్యోగాలు విడిచిపెట్టి దేవుని సేవ కొరకు వస్తున్నారండి. మంచి మాటలే చెప్తున్నారు కానీ సమాజానికి హాని చేసే మాటలు లేదండి అని వారికి 3 నిమిషాలు దేవుని వాక్యం చెప్పాను. నా బైబిల్ వారి చేతికి ఇచ్చాను, తీసుకున్నారండి. బా ఏమాదికి ఇచ్చారండి. ఒక అన్యునిగా ఉన్న నన్ను, ఒక విగ్రహారాధ కుటుంబంలో ఉన్న నన్ను దేశ ప్రధానుల దగ్గరికి, రాష్ట్ర ముఖ్యమంత్రుల దగ్గరికి, పార్లమెంటు సభ్యులకి, దేశాలకు వెళ్ళి సువార్త ప్రకటించిన, ఇదంతా ఎవరిచ్చారంటే నా ప్రభువే నాకు ఇచ్చాడండి. కాబట్టి దేవుని బిడ్డలారా, అలాగే 3000 మందికి అమ్మ వినడానికి ఒప్పుకుందా లేదా ఆపేయమంటారా? చెప్పండి, మీ ఇష్టమే. పాస్టర్ల ఉద్దేశం కాదు. ఇప్పుడు విశ్వాసులు ఏది చెప్తే అదే చేయాలి మేము. పాస్టర్ గారు కూర్చోంటే కూర్చోవాలా, ఆపేయమంటే ఆపేయాలా, అలా ఉంది మంది. ఇంతకుముందు సేవకులు వస్తే విశ్వాసులు గడగడగలాడిగేవాడు. మా పాస్టర్ గారు వస్తే ఎక్కడైనా ఆడుకుంటే ఇలాగలా నోరు తుడిచి ఇలా ఏం చేయలేనట్టు ఉండిపోయాడు. ఇప్పుడా పాస్టరా వచ్చు కూర్చో, ప్రేజ్ లాడు కూడా చెప్పేవో లేరు. ఎవడి సెల్ ఆడదే,
భర్త సెల్ల భర్తదే, భార్య సెల్ల భార్యదే, బిడ్డల సెల్ల బిడ్డలు. ఆ దాంట్లో ఇంకా పాస్టర్లు ఏమో పట్టించుకుంటారు మీరు అని దిక్కిమాల మందని మిమ్మల్ని అన్నం. అదే మిమ్మల్ని కాదు అనడం. అలా చేసిన వాళ్ళకి నేను అంటున్నాను. జాగ్రత్త. దేవుడు 3000 మందికి ప్రదర్శన ఇచ్చినప్పుడు స్టీల్ ప్లాంట్లో వాళ్ళందరి చేత, ఇప్పుడు యోగా నేర్చుకుంటే ఏమవుతుందండి? యోగా నేర్చుకుంటే ఓం అనే ఒక వాయిస్ వెళ్తుంది. అదే ముస్లిం దగ్గరికి వెళ్తే అల్లా అంటాడు. మరి క్రైస్తవుల దగ్గరికి వస్తే హలేలియా వస్తుంది. ఈ జపాన్ వాళ్ళు ఈ ఒక శబ్దాన్ని ఒక దేవత పేరుగా చెప్పారు. అలాగే చైనా వాళ్ళు కున్ఫు నేర్చుకుంటే ఉస్ అంటారు. అదే జపాన్ వాళ్ళ దగ్గరికి వస్తే క్యా అంటారు. అలా యోగా నేర్చుకుంటే ఓ అదో మనం 300 కోట్లు ఖర్చు పెట్టాడు కదా. $300 గిన్నిస్ బుక్ రికార్డు. నేనేమి ఖర్చు పెట్టకుండా నాకు గిన్నిస్ బుక్ రికార్డు వచ్చింది. నేనే డబ్బులు ఖర్చు పెట్టలే. ఇలాంటివి 3000 మంది పిల్లల్ని నిలబట్టి ఈ హల్లెలూయాని 4 భాగాలు చేశానండి. ఈ క్యా అని జపాన్లో ఒక దేవత పేరు, టైగర్ పేరు. అదే ఉస్ అనగంటే చైనాలో ఒక పేరు. ముస్లిం అల్లా అంటారు, అయ్యప్ప స్వామి అంటారు. ఇంకోటి రకరకాల శబ్దాలు ఉంటాయి. నేనేం శబ్దం చెప్పాలో నా దగ్గరికి వచ్చినప్పుడు హల్లెలూయా చెప్పలేదు. హల్లెలూయా చెప్పాలంటే ఇది మత మార్పు మార్చేస్తున్నారండి. మత మార్పు మార్చేస్తారు. అది మత మార్చడానికి నువ్వెందుకు? నేను అక్కర్లేదు. నువ్వు తాగినోడు మారితే ఎక్కడికి వచ్చి ఎక్కడ తాగిపోతావు? ఎక్కడెందుకు? తాగితే అక్కడే ఉండు. ఎక్కడికి వచ్చి తాగడం ఏంటి? మా పేరు పగస్తారు, మా ప్రభు పేరు ప్రతిష్ఠ భంగం కలగడానికి ఎవరు మాడక్కల. దేవుడు నిన్ను ఆకర్షిస్తే రా, అద్భుతాలు చూడు, ఆశ్చర్యకాలు చూడు. ఈ మార్షల్ ఆర్ట్స్ని హల్లెలూయా 4 భాగాలు చేశానండి. ఈ 4 భాగాలు ఎలాగంటే కరాటే నేర్పించిన ప్రతి వారిని కూడా హా లే లు యా 4 కలపండి. ఎలాగుంది దెబ్బ? 4. ఇలాంటి ఐడియాలు పెట్టుకుని వెళ్ళారా బాబు. తిన్నగా వెళ్ళిపోయి వాళ్ళతో దెబ్బలు తినడం కాదు, చెతకబాడడం కాదు, ఒక ఐడియాతో వెళ్ళాలి. పాము వలే పావురం వలే అది చెప్పాడు కదా, బైబిల్లో ఉంది కదా, చదువు. పళ్ళు కొరకాలనిపిస్తుంది కానీ కొరకలేకపోతున్నా. ఇవి ఇచ్చాడు కదా. అందుగురించే నా పేరు ఏమండి ఆంధ్ర బుక్ 8 సార్లు ఉన్నాయి, ఇండియా బుక్లో 2 సార్లు ఉన్నాయి, ఏషియా బుక్లో 2 సార్లు ఉన్నాయి, లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో 3 సార్లు ఉన్నాయి, వరల్డ్ రికార్డులో 2 సార్లు ఉన్నాయి, గిన్నిస్ బుక్లో 1 ఉంది. ఈ పేరు ఇవి శరీర సాధకం మాత్రం కొంత మట్టికే. నువ్వు డ్రైవింగ్ నేర్చాను అనుకోండి, ఈ డ్రైవింగ్ నా పరలోకంలో నాకు భూలోకంలో డ్రైవింగ్ బాగొచ్చు, పరలోకంలో ప్రభువా నీకు డ్రైవింగ్ చేస్తాను ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటానండి. డ్రైవింగ్ ఇక్కడే, శరీర సాధం ఇక్కడే. నా పేరు ఆధార్ కార్డులో ఉందండి, రేషన్ కార్డులో ఉందండి, పాన్ కార్డులో ఉంది. నీ రేషన్ కార్డులు, పాన్ కార్డులు ఇక్కడే. నీ పేరు జీవగ్రంథంలో ఉందా? ఎవడ పేరైనా జీవగ్రంథంలో లేకపోతే వాడు మండుచున్న అగ్నిగంధకంలో మండుచున్న గుండంలో అన్నాడా, లేకపోతే నీకు ఐస్ వాటర్లో పెడతానన్నాడా? మండుచున్న అగ్నిగంధకంలో మండు గుండంలో వేస్తానన్నాడు. కాబట్టి ఆ పేరు సంపాదించుకోవడానికి ఈ పాటలు పాడుతున్నానండి. ఆ జీవగ్రంథంలో నా బుక్కలు ఈ పేర్లు అనేక మంది వ్యాపారులు, వాళ్ళందరూ చాలామంది అమెరికా ప్రెసిడెంట్లు,
దేశ నాయకులందరూ మధ్యలో నా పేరు కూడా ఉంది. కానీ ఆ బుక్లో నా పేరు అక్కర్లేదండి. ఏమండి, ఇది నేను చేసిన శాసకాలకు ఇచ్చిన బలానికి వారి పేర్లు వచ్చాయి, రికార్డులు వచ్చాయి. కానీ ఆ జీవగ్రంథంలో నా పేరు లెక్కించబడాలంటే మీరు సర్వలోకంకి వెళ్ళి సర్వ సృష్టికి ఆశవాదం. ఆయన శిలువలో మరణించాడు, 3వ దినాన్ని ఆయన తిరిగి లేచాడు అని సాక్ష్యం చెప్పండి. నాకు సాక్షులై ఉండండి, నాకు సాక్షులైన అదే సాక్ష్యం చెప్తున్నానండి. నా సాక్ష్యం కాదు చెప్పవలసింది, ఆయన సాక్షిగా అనేక అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేశాడండి. ఇలాంటి చేసి నాకు తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తీసం తీసుకొని వెళ్ళి ఇది బాప్తీసం తీసుకోకుండా డైరెక్ట్గా ఎక్కిపోతాను. దొంగ తీసుకోలేదు కదండి, దొంగ సంగతి నీకెందుకు, ముందు నువ్వు పెద్ద దొంగవి, నువ్వు తీసుకో బాప్తీసం. నువ్వు తీసుకుంటేనే బాప్తీసం, నువ్వు పరలోకానికి ద్వారం లైన్ చేసుకున్నావు. అప్పుడు అనేక అద్భుతాలు ఆశ్చర్యకాలు చూస్తాడు. జాగ్రత్త దేవుని బిడ్డలారా, ఆషామాష కాదండి. ఒక దైవ సేవకుడు బైబిల్ చదువుతూ రథం మీద వస్తున్నాడు. వెళ్ళాడు, పిలిపి వెళ్ళాడు. నువ్వు చదువుతుందా నీకు అర్థం అవుతుందా? నువ్వు చెప్పకపోతే నాకు ఎలాగ అర్థం అవుతుందండి? చెప్పాడు. ఇంకొప్పుడు ఇక్కడ ఉంది, ఈ బురదలో ఇచ్చేయి నాకు, ఈ నదిలో ఇచ్చేయి నాకు. అంత గనుడే, కుష్ఠవ్యాధి వచ్చిన వాడే, దేవుని సేవకుడు చెప్పగానే వెళ్ళి 7 సార్లు మా ఇంటి దగ్గర గంగానాథం ఉందండి, కృష్ణాథం ఉందండి, ఆ దాంట్లో ఒరే బాబు నువ్వు ఎక్కడ ములగినా నువ్వు పరలోకంకి వెళ్ళావు. ఎక్కడ ములగాలి? నేను చెప్పిన దగ్గర ములగాలంతే. యోర్దాను దగ్గరికి వెళ్ళి ములిగి మొత్తం పాస్టర్లందరూ వెళ్ళి వచ్చినాడు ముంచి పరిచాడండి. ముందు పాస్టర్లకే ముంచేశాడండి. ఎవరు? బాప్తీసం విషయం. మళ్ళీ వాళ్ళకి ఎలా తిట్టాడు తెలుసండి? సర్ప సంతానమా, ఏట్లా చేస్తున్నావు, వీళ్ళందరూ ఏమవుతా? ఒక్కరు బుద్ధి చెప్పినవాడు ఆవిడ. వీళ్ళకి బుద్ధి చెప్పాలి కదా, మీరు ఖండించాలి కదా, సరి చేయాలి కదా. ఏది ముందు వచ్చి రాగానే వారికే ఇచ్చాడు. మీరు తప్పు చేస్తే నీకు ఒక దెబ్బ, నేను తప్పు చేశానా? యాకోబు రాసిన పత్రికలో ఉంది. 2 అచ్చే 2 కాదు, అచ్చే నీ వీపు మొత్తం భూమి, ప్రభువుకే 30 దెబ్బలకి భూమి తిన్నబడితే నీకు మాత్రం ఇలాగెలాగ తొక్క తీయడండి. జాగ్రత్త దేవుని బిడ్డలారా. మరలా నేను ఎక్కడికి వస్తానో నాకు తెలియదు, ఎక్కడికైనా వెళ్తే ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ మెసేజ్ అని వస్తాను. మళ్ళీ జీవితంలో నన్ను పిల్లలనుకుంటాను. లక్షలైట్లు మారారండి. యూట్యూబ్ నగర జాన్ పీటర్ అని ఉన్నాడండి, లక్షలైట్లు పాటలు పాడదు, ఎర్ర జెండా. మరి ఎర్ర జెండా కాదు, నేను తుపాకీతో పేల్చి నీ బాడీలో బ్లడ్ అంతా తీసేస్తాను. తీసుకువెళ్ళి ధైర్య సహాలు పాటలు పాడుతుంటే, కమ్యూనిస్ట్ పాటలు పాడుతుంటే వచ్చి తీసుకుని వెళ్ళి యేసు ప్రభు 1 గంట వారి దగ్గర కూర్చొని దేవుని వాక్యం చెప్పి, ఎప్పుడైనా నేను పోలీసులు చంపేస్తారు, చచ్చిపోతావు, డైరెక్ట్గా నరకానికి వెళ్ళిపోతావు, యేసు ప్రభు అంగీకరించు, నువ్వు చచ్చిపోయినా నువ్వు అక్కడికి వెళ్తావు అని చెప్పి ఆయన లోపల ఉన్న పాటలన్నీ కూడా పాడించుకొని వారి దగ్గర ఏం లేవు. తర్వాత యేసన్న గారు పాట నేను నేనేమి గాయకుని కాదండి, నేనేమి బాలసుబ్రహ్మణ్యం కాదు, మహమ్మద్ రఫీని కాదు, ఘంటసాలను మాత్రం కాదు. ఈ నత్తి నోటిలోకి వెళ్ళి భాష రాని నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు
వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. అవునండి, నన్ను వెలిగించిన దేవుడు నిన్ను కూడా వెలిగిస్తాడు. నా ఆరిపోయిన దీపాన్ని నిన్ను కూడా వెలిగిస్తాడు అని చెప్పి దేవుని వాక్యం చెప్పాను. వెళ్ళాడు. కమ్యూనిస్ట్ పార్టీలు లక్షల డ్రెస్ అంతా తీసుకుని వెళ్ళాడు. తీసివేశాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో బాప్తీసం తీసుకున్నాడు. ఈరోజు అనేక రాష్ట్రాల్లో, దేశాల్లో ఏమండి సువార్త ప్రకటిస్తున్నారండి. ఆయనే క్రిస్టియన్ గద్దర్ అని పిలుస్తాడండి. ఒక చిన్న హైందవ కుటుంబంలో పుట్టిన నన్ను, ఉద్యోగం చేసుకున్న నన్ను, భాష రాలేని వాడు నన్ను ఈరోజు అనేక దేశాలకు వెళ్ళి దేవుని సువార్త ప్రకటిస్తున్నానంటే దీనికి ఇచ్చిన ధైర్యం ఎవరో తెలుసండి? నా ప్రభువు అండి. అందుగుంచే అండి నిన్ను మనుషులు పట్టే జాలరుగా చేస్తాను. ఎవరైతే బాప్తీసం తీసుకోలేదో, ఎవరైతే రక్షణ పొందలేదో, మీకు చేతులెత్తి నేను దండం పెడుతున్నాను. నా కన్నీరు కారుస్తున్నాను. నా గుండెలు బాదుకుంటున్నాను. ఇంతవరకు తాగింది తాగావు. నీ కులానికి భయపడో, నీ జాతికి భయపడో, నీ భార్యకు భయపడో, నీ భర్తకు భయపడో, నీ కులానికి భయపడో, ఎవ్వడ భయం అక్కర్లేదు. రా, రేపు 12 గంటల లోపే నేను వెళ్ళిపోతాను. మరలా నిన్ను ఎవడు బాప్తీసం తీసుకోమని చెప్పడు, ఎవడు ప్రభు వల్ల తీసుకోమని చెప్పడు. నీకు నీవే సదాగా రా. వచ్చినట్లయితే నీకు బాప్తీసం ఇస్తారు. అలాంటి వారు ఎవరైనా ఉంటే నా చేతులు ఎత్తి దండం పెడతాను. నేను ఏదో ఆశపడి రాలేదు, మీరేదో ఇచ్చారని నేను రాలేదండి. ఒక్క ఆత్మ సంపాదిస్తే, మారు మనసు పొందితే ఇంకంతకంటే నాకు ఆనందం ఏముందండి, అంతకంటే సంతోషం ఉందండి. నా బిడ్డలు ఏమండి, నా బిడ్డలు ఏమవుతారు? స్వచ్ఛమును అనుసరించి నడుచుకుంటే అంతకంటే నాకు సంతోషం ఏముంది అండి, అంతకంటే నాకు సంతోషం ఏముంది. ఈ రాత్రి సమయం, రేపు ఉదయం వెళ్ళిపోతాను. మరలా నేను ఎక్కడ వస్తానో రానో నాకు తెలీదు, ఏ ప్రాంతానికి ఎక్కడ ఉంటానో తెలీదు. ఇప్పుడే అనుకూల సమయం, ఇప్పుడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. ఒక్కసారి నిలబడినట్లయితే మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఒక్కసారి